శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. సార్ నమస్తే. నమస్తే అండి. సార్ మంగ్లీ కేసు రోజుకొక ట్విస్ట్ చోటు చేసుకుంటుంది అని చెప్పాలి. మధు అప్రూవర్గా మారటం, అలానే అరెస్ట్ అవ్వటం, ఈ నేపథ్యాలన్నిటిలో కూడా సింగర్ మంగ్లీ కూడా అరెస్ట్ అయ్యే ఛాన్స్ ఉందంటారా? అంటే మంగ్లీ అరెస్ట్ కాకుండా చూడటం కోసమే మధు అప్రూవర్గా మారి సరెండర్ అయ్యాడు అనేది అర్థమవుతుంది. ఓకే. అంటే వాళ్ళు వాంటెడ్గానే సాధ్యమైనంత వరకు మంగ్లీని ఈ కేసు నుంచి దూరంగా ఉంచాలి అని కాన్షియస్గా అనుకుంటున్నారు. అతను అప్రూవర్గా మారాలి అనుకున్నప్పుడే ఒక వీడియో చేసి సోషల్ మీడియాలో పెట్టాడు. అందులో చాలా స్పష్టంగా చెప్పాడు అతను, మంగ్లీకి ఈ గొడవకి ఏ సంబంధము లేదు, అనవసరంగా ఆవిడని లాగద్దు అని కూడా చెబుతూ ఎవరెవరు ఇన్వాల్వ్ అయి ఉన్నారు దీనిలో అనేది ఆయన పద్ధతిలో ఆయన చెప్పాడు. ఇదే టైంలో ఇదే కేసులో ఇన్వాల్వ్ అయినటువంటి ఇంకొక వ్యక్తి, ఆయన ఎవరో ఒక వేరే ఛానల్కి ఇంటర్వ్యూ ఇస్తూ అందులో ఈవిడ ప్రెజరైజ్ చేసినట్టుగా కూడా ఒక మాట చెప్పాడు. అలాగే ఈవిడికి ఇన్వాల్వ్మెంట్ లేకపోతే లీగల్ హెల్ప్ కావాలను అని వేణు ఉడుగుల అనేటువంటి డైరెక్టర్ని ఎందుకు అప్రోచ్ అయ్యారు అనేది ప్రశ్న. ఆవిడ అప్రోచ్ అవ్వడం మాత్రమే కాదు, ఆవిడ పూజారి నాగేశ్వరరావు గారి దగ్గరికి వెళ్ళి ఆవిడ మాట్లాడారు, ఆవిడే ఆ వ్యవహారం అంతా చూసుకున్నారు పర్సనల్గా. అది ఆవిడే స్వయంగా చెప్పుకున్నారు. ఎందుకు ఇన్వాల్వ్ అవ్వాలి అంటే ఆవిడకి సంబంధం లేని వ్యవహారంలోకి ఎందుకు ఆవిడ అంత ముందుగా మూవ్ అయ్యి వీళ్ళందరి సలహాలు సంప్రదింపులు ఎందుకు తీసుకున్నారు అనేది ఒక ప్రశ్న. రెండోది, ఆవిడ స్పష్టంగా ఒక కమ్యూనిటీకి సంబంధించిన, అంటే వాళ్ళ కమ్యూనిటీకి సంబంధించినటువంటి ఒక మీటింగ్లో ఇతను ఈ మధు పరిచయం అయ్యాడు తనకి అని చెప్పారు. చెప్పి చాలా క్లియర్గా అతని యాక్టివిటీ ఏమిటనేది నాకు తెలియదు అంది ఆవిడ. మరి యాక్టివిటీ తెలియకుండా అతనితో మీరు ఎందుకు ట్రావెల్ అయ్యారు అనేది ఒక ప్రశ్న. ఆవిడ చెప్పిన వీడియోలన్నిట్లోనూ ప్రతి వీడియోలోనూ ఏదో ఒక 2 లీకేజీలు ఇస్తూ మాట్లాడారు ఆవిడ. కొత్తగా ఆవిడ ఇన్వాల్వ్మెంట్ ఉందని ఎవరో కనిపెట్టక్కర్లేదు. ఆవిడకి ఏదో మేరకు ఇన్వాల్వ్మెంట్ ఉంది. ఇప్పుడు ఆ కేసు అసలు దీన్ని రోడ్డు మీదకు తీసుకొచ్చినటువంటి అడ్వకేట్ సుబ్బుతో కూడా వీళ్ళకి పూర్వాశ్రమంలో పరిచయాలు ఉన్నాయి. ఓకే. వీళ్ళందరూ కలిసి ఒక ట్రావెల్ ఉంది, ఒకళ్ళ గురించి ఒకళ్ళకి క్లియర్గా తెలుసు. అంటే అతని హ్యాబిట్స్ ఏమిటో తెలుసు, అతని అంటే అతని మనసులో ఏమనుకుంటున్నాడో కూడా ఆవిడకి తెలుసు. ఆవిడ ఓపెన్గా మీడియా ముందు మాట్లాడారు. అది అతనికి బిగ్ బాస్కు వెళ్ళాలని కోరిక, ఇంకొక యాంకర్ మీద క్రష్ ఉంది, ఇవన్నీ ఆవిడ మాట్లాడారు. అంటే అంత డీప్, అంటే ఈ కేసుతో ఇన్వాల్వ్మెంట్ లేకపోతే, ఏదో మేరకు ఇన్వాల్వ్మెంట్ లేకపోతే ఇంత జ్ఞానం ఎక్కడి నుంచి ఎక్వైర్ అయింది ఆవిడకి అనేది ఒక డౌట్. అందుకని ఆవిడకి తెలిసి జరిగే అవకాశం ఉంది. ఇది తప్పని నేను అంటం లేదు నైతికంగా. ఇలాంటివి చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అంటే పేదరికం అనేది దాని మీద చాలామంది రకరకాల నిర్వచనాలు ఇస్తున్నారు. పేదరికం అనేది పాపం కాదు, పేదరికం అనేది చేతకానితనం అని కొంతమంది ప్రవచనకారులు చెప్పడం నేను విన్నాను. అలాగే పేదగా పుట్టడం తప్పు కాదు, కానీ పేదగా చనిపోవడం నీ చేతకానితనం అని కూడా ప్రవచనాలు చెప్తారు. అందుకని డబ్బు సంపాదించటం అనేది ఇప్పటి ప్రోగ్రాం. మార్కెట్ ఎకానమీలో ప్రతి మనిషి డబ్బులు సంపాదించాలి, ఏ మెథడ్లో అయినా డబ్బులు సంపాదించండి అని జనాల్ని ప్రొవోక్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ ప్రొవోక్ చేస్తున్నటువంటి పరిస్థితుల్లో ఇలాంటి క్రైమ్స్ వైపు ట్రావెల్ అవ్వటం జరుగుతోంది. ఫైనాన్షియల్ క్రైమ్స్ చాలా బిగ్ స్కేల్లో జరుగుతున్నాయి. ఇది 200 కోట్లు నిజమా కాదా అనేది క్లారిటీ లేదు, కానీ 200 కోట్లు అనే మాట అయితే సర్క్యులేషన్లో ఉంది. నిజానికి కంప్లైంట్లు వచ్చింది 10 కోట్లే, కానీ 200 కోట్ల వరకు ఉంది అని ప్రతి ఒక్కరూ మాట్లాడుతున్నారు. నిజానికి పోలీసు వారు ఎందుకు ఈ వ్యవహారంలో ఇలా వ్యవహరిస్తున్నారు అనేది కూడా ఒక డౌట్ ఉంది. అంటే ఈవిడ ఏదైనా ఇన్ఫ్లుయెన్స్ చేశారా అనేది సందేహం. ఆవిడ సజ్జనార్ గారిని కలిసి, అయ్యా నన్ను డిఫేమ్ చేస్తున్నారు, నన్ను కాపాడండి అని చెప్పి ఆయనకు ఒక పిటిషన్ ఇచ్చారు ఆవిడ. ఇలా ప్రతి చోట ఈ పంజాగుట్ట వాళ్ళు ఒక ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఆ ఎఫ్ఐఆర్లో ఏది కూడా సీరియస్ సెక్షన్ లేదు. అంటే వీళ్ళని లోపల కూర్చోబెట్టే సెక్షన్స్ ఏవీ లేవు. చాలా నామినల్గా విచారణ జరిపి పంపించే పద్ధతిలోనే ఉంది అది. రేపు ఛార్జ్ షీట్ కూడా అంతే డల్గా పెడుతుందేమో అని డౌట్ జనాలకి.
కాబట్టి ఇంత స్కామ్ నిజంగా జరిగిందా 200 కోట్లు అంటే చిన్న విషయమేమీ కాదు. ఇప్పటి వరకు ఎన్ఫోర్స్మెంట్ ఎంటర్ అయినట్టుగా ఎక్కడా లేదు. అలాగే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కానీ సిబిసిఐడి కానీ వీళ్ళెవరు ప్రోబ్ మొదలుపెట్టినట్టుగా ఎక్కడా వార్తలైతే లేవు. కేవలం ఇతను అప్రూవర్గా మారటం అనేది ఒకటే కొత్త వార్త. అతనేమో అసలు ఆ అమ్మాయికి ఏ సంబంధం లేదనేది బలంగా ఎస్టాబ్లిష్ చేస్తున్నాడు. ఓకే. అతని తమ్ముడికి ఏదో కొంత ఇన్వాల్వ్మెంట్ ఉంది అనేది ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం అందరూ చేస్తున్నారు. ఇలా చేయటం అంటే వేణుగుడుగులు గారు కూడా ఒక మాట చెప్పాడు. ఆయన టీవీ ఛానల్స్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తనని లీగల్ హెల్ప్ అడిగినట్లుగాను అడిగింది ఆవిడేనని, తర్వాత ఒక మ్యూజిక్ డైరెక్టర్ గారు కూడా మీడియా ముందు చెప్పింది ఆవిడ అడిగినందుకు గానే, అంటే ఆవిడ మాకు సింగర్గా తెలుసు, పరిచయాలు ఉన్నాయి కాబట్టి ఆవిడ అలా ఒక పెద్ద మనిషిగా నన్ను గుర్తించి అడిగినప్పుడు ఒక హెల్ప్ చేశాను నేను అని ఒక మ్యూజిక్ డైరెక్టర్ గారు చెప్పాడు. అంటే వీళ్ళందరినీ అప్రోచ్ అయింది ఆవిడే. ఓకే. ఎందుకు అప్రోచ్ అయ్యారు? ఏదో ఎవరినో బయటపడేయటం కోసమే అప్రోచ్ అయ్యారు ఆవిడ. తన్ని బయట వేసుకోవటానిక, లేకపోతే తన ఇన్వాల్వ్మెంట్ ఉండటం వలన అది బాధ్యతగా అనుకుని ఆవిడ ఫీల్ అయ్యి వీళ్ళందరినీ అప్రోచ్ అయ్యారా అనేది తేలాలి. ఈ 200 కోట్లు నిజమా కాదా అనేది తేల్చాలి. పోలీసుల వైపు నుంచి చాలా ఇది కనిపిస్తోంది. అంటే ఆవిడ ఎక్కడో ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు పోలీసుల్ని కూడా అనే డౌట్ క్రియేట్ అవుతోంది నెమ్మదిగా. కీలకమైన వ్యక్తులు అంటే వీళ్ళందరినీ నిజానికి రిమాండ్లో పెట్టి వీళ్ళు బయట ఉంటే సాక్ష్యాలని తారుమారు చేసే ఛాన్సెస్ ఉన్నాయి. అందుకని జనరల్ ప్రొసీజర్ ప్రకారం వీళ్ళందరినీ ముందు లోపల పెట్టి ఆయన్ని కూడా కంప్లైంట్ ఎవరైతే ఇప్పుడు ఓపెన్గా మాట్లాడుతున్నారో వీళ్ళందరికీ ఇంటర్లింక్స్ ఉన్నాయి. పూర్వాశ్రమంలో వీళ్ళందరూ పరిచయస్తులే, అందరూ కలిసి ట్రావెల్ చేసిన వాళ్ళే. అవన్నీ వాళ్ళ మాటల్లోనే వాళ్ళు చెప్పేసుకుంటున్నారు రోడ్డు మీద. ఎందుకు వదిలేస్తున్నారు పోలీసులు వీళ్ళందరినీ అనేది ప్రశ్న. ఒక చిన్న క్రైమ్ జరిగిన వాడిని తీసుకెళ్ళి నాలా బీభత్సమైన టార్చరు పెడుతున్నారు. ఒక చిన్న ఫైనాన్షియల్ క్రైమ్, ఒక చిన్న ₹1,00,000 చెక్ బౌన్స్ అయితేనే హడావిడి చేస్తున్నారు. మరి 200 కోట్ల స్కామ్ గురించి చర్చ జరుగుతుంటే ప్రభుత్వం ఒక ప్రకటన చేయాల్సిన సందర్భం ఉంది దీనిలో. అలాంటివి ఏవీ లేకుండా ఆవిడ ఎక్కడో వెనకాల కూర్చుని పని సాఫీగా పని జరగటానికి ఏదో ఏర్పాట్లు చేస్తున్నట్టుగా కొంతమందిలో డౌట్స్ ఉన్నాయి. ఇప్పుడు వాంటెడ్గా ఆవిడ్ని తప్పించే ప్రయత్నం చేస్తున్నారు వీళ్ళు. ఈ అప్రూవర్గా మారినటువంటి మధు అండుకో ఇది ఆవిడ్ని అవాయిడ్ చేయగలిగితే ఈ కేసులో నుంచి తాము ఇన్వాల్వ్ అయ్యి తమకు శిక్షలు పడినా పర్వాలేదు అన్న మూడ్లో మాట్లాడుతున్నారు వీళ్ళు. అంటే ఆవిడ బయట ఉంటే తమని కాపాడుతుంది అనేటువంటి భరోసాతో ఇలా మాట్లాడుతున్నారేమో అని కూడా ఒక డౌట్ నాకే ఉంది. సో ఆవిడ ఇన్వాల్వ్మెంట్ అయితే ఉంది సీరియస్గా. కేసు విషయంలో సాచివేత ధోరణి నడుస్తోంది. అందుకోసం ఆవిడ కొంత తన ఇన్ఫ్లుయెన్స్ లేవో వాడుతున్నట్లుగా కూడా డౌట్స్ అయితే ఉన్నాయి. అందుకని ఇదంతా ఈజీ వ్యవహారమేం కాదండి. అతను ఏదో అప్రూవర్గా మారాడు కాబట్టి, అతను చెప్పాడు కాబట్టి ఈవిడికి ఏమీ సంబంధం ఉండే అవకాశం లేదు అనుకోవడానికి లేదు. ఆవిడ చెప్తున్నట్టుగా తనని అంటే విక్టిమ్ కార్డు కూడా వాడేశారు ఆవిడ. నేను గిరిజన మహిళని, ఆ విషయం గుర్తుంచుకొని నా మీద దాడి చేయండి అని కూడా చెప్పారు ఆవిడ. గిరిజన మహిళే కావచ్చు, అయినప్పటికీ ప్రస్తుత ప్రపంచంలో ఎవరైనా స్కాములు చేయటానికి తెగబడుతున్నటువంటి పరిస్థితి. ఇప్పటి వరకు ఈ సెక్షన్స్ నుంచి స్కామర్స్ పెద్దగా లేరు. ఇప్పుడు ఒక ప్రయత్నం చేసి ఉండొచ్చేమో అనుకోవడానికి కూడా తగిన ఆధారాలు ఉన్నాయి. తప్పేం లేదు, అది తప్పని నైతిక కోణంలో నేను ఆవిడని అలా అంటం లేదు. కానీ ఏదో జరిగింది సంథింగ్, వీళ్ళకి లెక్కలు తేడాలు వచ్చినాయి, ఎక్కడో వాటా పంపిణీల్లో తేడాలు వచ్చి ఎవరికి వాళ్ళు డిఫర్ అయ్యి ఈ గొడవకి దిగారేమో అనే సందేహం కూడా ఉంది. ఎందుకంటే ఆ లింక్స్ ఉన్నాయి, ఎస్టాబ్లిష్ అయి ఉన్నాయి, వాళ్ళే ఎస్టాబ్లిష్ చేసుకున్నారు రోడ్డు మీదకి వచ్చి. కొంత అమాయకత్వంతో కూడినటువంటి ఒక గందరగోళం అయితే ఉంది వాళ్ళల్లో. ప్రభుత్వం కూడా కొంత చూసి చూడనట్టుగా వెళ్తున్నట్టుగా ఉంది ఎఫ్ఐఆర్ పెట్టినటువంటి పద్ధతి చూస్తే. దీనిలో బాధితుల సంఖ్య చాలా పెద్దగానే ఉన్నట్టుంది. ఆవిడ కూడా పదే పదే బాధితులకు న్యాయం జరగాలి అని మాట్లాడుతున్నారు. మంగ్లీ బాధితుల గురించి మాట్లాడుతున్నారు, అలాగే అడ్వకేట్ కూడా ఆయన కూడా మాట్లాడుతున్నాడు బాధితులకు న్యాయం జరగాలి అని. మరి వీళ్ళు కూడా బాధితులకు న్యాయం జరగాలంటే అసలు అన్యాయం చేసిన వాడు ఎవడు అనేది తేలాలి. అందుకని పోలీసుల వైపే ఉంది ఇప్పుడు బాధ్యత అంతా. మిగిలిన వ్యవహారం అంతా రోడ్డు మీదే ఉంది. పోలీసులు ఇందులో
కొంచెం లోతుల్లోకి వెళ్ళి పరిశీలించి దర్యాప్తు చేసి వీళ్ళని, అయితే నా ఉద్దేశం అయితే వీళ్ళని ఇలా బయట తిరగనివ్వటం సబబు కాదు అని నేను అనుకుంటున్నా. వీళ్ళు సాక్ష్యాధారాలని తారుమారు చేసే ఛాన్సెస్ ఉన్నాయి. అందుకని లోపల వేసి అప్పుడు దర్యాప్తు చేసి 90 డేస్ తర్వాత మీరు ఛార్జ్షీట్ పెట్టుకోవచ్చు. ఎఫ్ఐఆర్ పెట్టేశారు ఆల్రెడీ కాబట్టి ఆ ఎఫ్ఐఆర్ కూడా రీబిల్డ్ చేయాల్సిన అవసరం ఉంది. వాళ్ళు పెట్టిన సెక్షన్స్ సఫిషియంట్ కాదు దానిలో. వీళ్ళని బైండ్ ఓవర్ చేసేంత బలమైన సెక్షన్స్ అయితే పెట్టలేదు. అందుకని కొంచెం దాన్ని రీడిజైన్ చేయాల్సిన అవసరం ఉంది. దీని డెన్సిటీని బట్టి అదొకటి జరగాలి. రెండోది వీళ్ళందరినీ లోపల పెట్టి విచారణ జరిపిన తర్వాత మాత్రమే బెయిల్ రావాలి అనే పద్ధతిలో వెళ్ళాలి. ఇలా లూజ్గా వదిలిపెట్టేస్తే వీళ్ళు నెమ్మదిగా మేనేజ్ చేసి సాక్ష్యాధారాలు లేకుండా చేసుకుని అప్పుడు కేసుని నిర్వీర్యంగా మార్చే అవకాశం కూడా ఉంది. ఓకే. అందుకని కొంచెం సీరియస్గా పట్టించుకోవాలి ప్రభుత్వం అని విజ్ఞప్తి చేయడం తప్ప మరొకటి చేయగలిగిన పరిస్థితి కాదు. ఆవిడైతే ఓపెన్గానే తనకి ఈ కేసులో చాలా కాలంగా ప్రయాణం ఉంది అనే విషయం ఆవిడే ఎస్టాబ్లిష్ చేసుకున్నారు. ఎవరు కొత్తగా చేయక్కర్లేదు. ఈ కేసుతో తన ప్రయాణం చాలా సుదీర్ఘకాలంగా నడుస్తోంది అనే విషయం ఆవిడే ఎస్టాబ్లిష్ చేసుకున్నారు కాబట్టి నేరుగా ఆవిడని తీసుకెళ్లి కేసులో పెట్టడం తప్పని నేనైతే అనుకోవడం లేదు. రైట్ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.